గ్రహణాల వెనుక ఉన్న రాహు కేతు కథ ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. క్షీరసాగర మథనం తర్వాత ధన్వంతర్ చేతిలో అమృత కలశం ప్రత్యక్షమైంది. అది చూడగానే దేవతలు అసురులు అది మాదే అంటూ గొడవపడ్డారు. అప్పుడే విష్ణువు మోహిని అవతారం తీసుకుని శాంతంగా కూర్చోండి, నేనే పంచుతాను అన్నాడు. ఆమె సౌందర్యానికి అసురులు మైమర్చిపోయి చెప్పిన మాటే వేదంలా విన్నారు. కాని లోపల ప్లాన్ ఒక్కటే, అమృతం దేవతలకే, అసురులకి ఒక్క చుక్క కూడా కాదు. ఇక్కడే అనుకోని మలుపు. ఒక అసురుడు దేవతవేషం వేసుకుని వరుసలోకి వచ్చి అమృతం తాగేశాడు. వెంటనే సూర్యుడు చంద్రుడు గుర్తించారు, ఇతను అసురుడు అని. అంతే, విష్ణువు సుదర్శన చక్రం విసిరి అతని తలని తెగదెంపాడు. కాని అప్పటికే అమృతం గొంతుదాకా వెళ్లడంతో అతను పూర్తిగా నశించలేదు. తలభాగం రాహుగా, శరీరభాగం కేతుగా మారింది. అప్పట్నుంచి రాహు కోపం, నన్ను బయట